హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు అడ్వెంచర్. లాస్ట్ వీడియోలో మీరు చూసే ఉంటారు, ట్రాక్టర్ లో మనం ఒక లగ్జరీ హౌస్ అయితే తయారు చేసాం. బ్యాక్ సైడ్ లో ఉంది, మీరు చూడొచ్చు. అందులో ఎటువంటి చేంజ్మెంట్ అయితే కాలేదు. ఆ రోజు మీరు ఎట్లా చూసిర్రో ఈ రోజు కూడా అదే విధంగా ఉందన్నమాట. సో ఈ వీడియోలో మనం ఏం చేయబోతున్నాం అంటే, ఇదే లగ్జరీ హౌస్ లో మనం గడపబోతున్నాం ఒక రాత్రి. వీడియో వచ్చేసి క్రేజీగా ఉండబోతుంది. కాబట్టి ఇప్పటివరకు ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. ఛానల్లో కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒరే ఎక్కుతురు దిగదు మళ్ళా. ఇప్పటి నుంచి రేపు మార్నింగ్ సన్ రైజ్ వరకు మాకు ఏం అవసరం ఉన్నా శేఖర్ బయట నుంచి అందిస్తాడు. మేము నలుగురం అందులోనే ఉంటాం. ఇక సో లేట్ చేయకుండా ఫటాఫట్ క్రేజీ వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఆ రోజుకి ఈ రోజుకి ఏం మారలేదని చెప్పినా కదా, మీరు చూడొచ్చు ఎక్కడ ఉన్నాయి అక్కడనే ఉన్నాయి. ఈ క్యాంపింగ్ వీడియో కోసమే అదే విధంగా కాపాడైతే పెట్టినాం అనమాట. మారింది ఒకటే ఏంటిదంటే, మీరు కింద చూడొచ్చు ఈ బోలు బోకలు అయితే వచ్చినాయి. మీకు లాస్ట్ వీడియోలో కనవలే కావచ్చు. అలాగే మాకు ఈ నైట్ కావాల్సిన దాన కూడా దాని కిందనే ఉంది. ఇక్కడ వాటర్ ఉన్నాయి, అక్కడ సోఫా ఉంది, ఇక్కడ మంచం ఉంది. ఎవ్రీథింగ్ ఎలా ఉందో అదే విధంగా అయితే ఉందన్నమాట. సో ఇప్పుడు స్టార్ట్ చేసేద్దామా? ఏం చేద్దాం? అంతేనా? రాక్ పేపర్ ఏమైందిరా అంటే నువ్వు చదువుతున్నా ప్లగ్ అని పెట్టి గడికి నువ్వు పెట్టుకుని మాకు ఎట్లా దానా తిందాం పొక్కి వెళ్తా ఆగు 5 నిమిషాలు అవుతుంది. గట్టికి తాగు. ఏ వీడియోలో ఇంతవరకు ఫ్యాన్ వాడలేదు మేము. ఇగో ఆహా ఉడుకుతుందిరా మొత్తం. చుట్టూ మొత్తం పడుతుందిరా నీ మీద. మటన్ బిర్యానీ తిందాం. మటన్ బిర్యానీ ఆర్డర్. హలో హలో చేరా గూగుల్ మటన్ బిర్యానీ కూరగాడు 130 రూపాయల బిర్యానీ 50 రూపాయలకే వేస్తాడు. ఏమో కూపన్ అప్లై చేస్తాడు. ఇంత ముందు జొమాటోలో వేసాడు వీనికి అన్నిటికీ. నేను ఏమన్నా చేయలేకుంటున్నాను మరి. ఏం చేయాలి ఇప్పుడు? ఇలా అబ్రా అక్కడ ఆపకాయ దబ్బాను మటన్ బిర్యానీ తీయాలకెళ్ళి. ఎంతో కానీ ధర్మం చేయ బాబయ్య. అమ్మా ధర్మం చేయమ్మా. అరే నేను ఎవరికైనా ఏముదైతలేదురా. అరే పాపం పిల్లగానికి అడుకోనికి ఏం లేదు. చిప్స్ తినా కవర్ ఇచ్చేద్దాం. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? లేకపోతే ఇది ఇమ్మంటే ఇస్తాం. చూడనే పెద్దది. ఇది వరకు ఎప్పుడు తినలే, ఫస్ట్ టైం తింటున్నాం. ఎట్లుంటుందో ఏం కదా చూడాలి మరి. జోలో చిప్పది అట్లే ఉన్నదిరా. అప్పాలు కారం కారం అప్పాలు. గిట్టున్నాయి. అవుర్రా ఈ పనీర్రా. ఇవేంటి వెరైటీగా ఉన్నాయి. ఇట్లున్నాయి మంచిగా బిస్కెట్లు లెక్క ఉన్నాయి. కారం కారం బిస్కెట్ ఉప్పు బిస్కెట్ లెక్క ఉంటుంది. పుల్ల 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 మంచిగా ఉన్నారు. మంచిగా ఉప్పు బిస్కెట్ లెక్క అసలే తెచ్చుకోవాలి. జాలాపేను పాప్స్ జాలాపేను 2 పుల్లు ఉన్నాయా సిమ్మాలు? అవేంటి ముంగట ఏం లేవు. తంబాకు వాసన వస్తుంది అంతా. కంఫర్ట్ 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 తంబాకు గుర్తునే. సాఫ్ట్ టచ్ కావచ్చు. సాఫ్ట్ టచ్ వాసన ఎవరోకి తంబాకు వాసన లెక్క అనిపిస్తుంది. కామెడీ ఎయిర్ గాయస్. పలుపులకే సరే విమల్ ఇట్లా అంటారు కదా. గలీగా చీమలండి. ఊపాకుని ట్రాక్టర్ ఊతుంది మొత్తం. ట్రాక్టర్ ఉన్నట్టు అనిపించలేదు ఉంటే. మీరు రాత్రి వన్నకి డబ్బు చాలా తీసుకొని ముక్కలు వెళ్ళి తీసుకున్నాడు. అట్లా అన్న ముక్కులో వెళ్ళి పెట్టలే అన్న. నేను సైడ్ అన్నాడు చూసిన ఎవరగా జింగిడిగా తింటుంది. కట్టుకుంటానా ఇలా మన మీద మెసేజ్ కిందనే అంటారు. మీరు ఏమైనా చేసుకోరు, బెడ్ మీద ఏమంటా మీరు లోపల.
మొత్తానికి అయితే చీకటి అయితే అయిపోయింది, మీరు చూస్తూనే ఉన్నారు కావచ్చు. ఇప్పుడు మిమ్మల్ని ఎంటర్టైన్ చేయనీకి, తేజ గారు ఎంటర్టైన్ చేయనీకి ఒక చిన్న గేమ్ అయితే ఆడబోతున్నాం. లాస్ట్ టైం ఎలా ఆడినాం, కలర్ హౌస్ ఆడినాం, గుర్తుందా? ఇది లేదు, ఈ బండి లేదు అప్పుడు. ఇప్పుడు వచ్చింది. ఆడచ్చా? తేజాడు సూపర్ ఆడుతున్నాడు, వానికి ఒక్కసారి కూడా దెబ్బ వాళ్ళ మొన్న. వానికి దొరికినప్పుడు మాత్రం సరసలు ఏ పెర్రగా అవుతుంది, పడవుతుంది. ఇప్పుడు లేట్ చేయకుండా ఆ కార్యక్రమం అయితే ముగించుకున్నాం. దారా గిట్రారా ఒకటి స్టార్ట్ చేసే ముందు మీకు ఒకటి చెప్పాలా, కూర్చుంటే మస్తు అనిపిస్తుందా? ట్రైన్ లో పోయేటప్పుడు ఇట్లా పట్టలు ఇట్లా పోతుంది కదా, ట్రైన్ ఇట్లా కూర్చుండి చూస్తాను అట్లా అనిపిస్తుంది, మస్తు అనిపిస్తుంది. డబ్బా ఇక్కడ కిటికీలు ఉంటాయి పోరు నువ్వు అప్పుడు గిట్టిన మరి ట్రైన్ డబ్బా తయారు చేయొచ్చుగా. సో రాబోయే వీడియోస్ లో ట్రైన్ డబ్బా తయారు చేద్దాం, ఒకటి ఇంజన్ తయారు చేద్దాం, డబ్బా తయారు. బెస్ట్ ఐడియా, బెస్ట్ వేసి పారేద్దాం. ఇట్నే ఉంటది, ఇట్నే ఉంటది కానీ ఇటు నుంచి ఎంట్రెన్స్ ఇక్కడ 2 కిటికీలు, ఈ సీట్లు ఉన్నాయా, ఈ సీట్లు అటొకటి ఇటొకటి ఇట్లా సీట్లు తయారు చేయాలి. అప్పుడు కండక్టర్ అయితే టీటీ అయితే నేను. కమాన్ రాక్ పేపర్ సీజర్ నీకు ఆడొచ్చుగా, చెప్పమంటా చెప్పరా రే, చెప్పు. అని మరి నువ్వే అనేది. రాక్ పేపర్ సీజర్. దొరికిర్రా, ముగ్గురు దొరికిర్రా. ఎస్, 3 సీజర్లు ఒక రాక్. అన్న నువ్వు మమ్మల్ని మమ్మల్ని చూసి పెట్టినావు ఇట్లా పెట్టిన నీ జుట్టు పడి వస్తా మరి, విగ్గు పోయింది, జుట్టు కాదు. సుర్రు అంటది తాకిందా, వాడు ఘోరం కొడతాడు. మళ్ళా నువ్వు అంటే నాకే వస్తలేదు. కవన్ రాక్ పేపర్ సీజర్. అబ్బా ఒక్కడు దొరికిండ్రా, మనం ముగ్గురం ఆడొక్కడు. పేపర్ పేపర్ నువ్వు వంగాలిగా ఫస్ట్, ఎట్లయినా 3 పడతాయి ఇక. కావన్ ఏర్రా, నేను కొడుతున్నా. ఈ పెడల్ పుందా చేతు గిట్ట పట్టు, ఇట్లా పెట్టరా, ఇట్లా గిట్ట గిట్ట పెట్టు. ఈ పెడల్ పుంది. కావన్ రాక్ పేపర్ సీజర్. మన ఇద్దరికి ఆడ దొరికిండు, వీరికి మన ఇద్దరు దొరికిండు. రాక్ పేపర్ సీజర్. రాక్ పేపర్ సీజర్. మోసం చేస్తాడు. మీ ఇద్దరు మా ఇద్దరిని, కూరగాడు మీ ఇద్దరిని. అరే కాదురా జింగిడిగా, జింగిడిగా ఘోరం కొడుతున్నాడు. రాక్ పేపర్ సీజర్. నేను మీ ఇద్దరిని మరి మరి సో ఇవరి దాకా అయితే మంచి ఒక గేమ్ ఆడినాం, మస్తు అనిపించింది. మొత్తం బాగా దెబ్బలు తిన్నాయంటే అందరికి సమానం పడ్డాయి, ఎవరికి ఎక్కువ పడ్డాయారా, ఎవరికో పడ్డైతే పడ్డోడు చెప్పుకుంటాడు. బిహైండ్ ద కెమెరా కూడా మస్తు సేపు ఆడినాం, ఇంకా దగ్గర దగ్గర ఒక 40 నిమిషాలు ఆడినాం. సో ఇప్పుడు ఏం చేయబోతున్నా అంటే మన దగ్గర వచ్చేసి ఈ కాజులు అయితే ఉన్నాయన్నమాట, కారం కాజులు. మీరు ఇక్కడ చూడొచ్చు. ఇప్పుడు ఉన్న ఎవరికైనా సరే డబ్బు ఇస్తే మొత్తం కూడా కొట్టేస్తారు. సో అందుకే ఇవి ఫ్రీ ఇవ్వకుండా వీళ్ళని పొడుపు కథలు అయితే అడుగుతా, 4 పొడుపు కథలు అడుగుతా. ఎవడైతే కరెక్ట్ ఆన్సర్ చెప్తారో వానికి 4 ఇత్తులు అయితే ఇస్తుంది. 4 ఇత్తులు, 4 బాదాంలు, 4 బాదాంలు, 4 ఇచ్చినా అయిపోతాయి. 4కి 4 16. కాజులు, కారం కాజులు, ఒక్క ఆన్సర్ కి 4 ఒక ఆన్సర్ కి 4 ఫుల్ ఉన్నాయి, అవి కొలిసినాయి కాదు. రెడీయా? రెడీ. చెప్తావారా తేజ?
చదువుకి దానికి ఏంట్రా సంబంధం? కొడుకు కదలరా, చిన్నప్పుడు ఎప్పుడు అడుక్కోలే? అడుగుకోలేదారా ఎప్పుడు చిన్నప్పుడు? రెడీ నా చెప్పి నీకు మొత్తం వాళ్ళిద్దరే వేసుకపిస్తారు. ఒకరు ఇద్దరు చెప్పారు, ఇద్దరికి వస్తే 4 చెప్తే ముగ్గురు వస్తే 4 సూతగా అట్లా చెప్తున్నాడు. రెడీ? ఫస్ట్ది మీకు కూడా ఒకవేళ తెలిసి ఉంటే వాళ్ళు చెప్పే లోపల కామెంట్ చేశారు. కడుపులో పిల్లలు, అరుపేమో ఉరుము, ఎరుపు అంటే భయము, ఏంటది? కడుపులో పిల్లలు, అరుపేమో ఉరుము, ఇంకా ఎరుపు అంటే భయము, ఏంటది? ఎద్దు. ఒక చిన్న హింట్ ఇచ్చినా అనుకోండి, ఇప్పుడు మొత్తం ముగ్గురు చెప్తారు అంటారు. రైట్ ఆన్సర్. 4 కాజులు. కావాలనుకుంటే వాళ్ళకని ఇయ్యచ్చు. నేను ఎవరికి ఇద్దరు ఇప్పుడన్నా నీకేమైనా వాడు గెలవడానికి వాడికి 4 కాజులు. ఓకే చూసినావరా? సెకండ్ రే, కదలలేదు, మెదలలేదు, పెదవి విప్పి పలకలేదు, శిల్పి చెక్కినంత దేవుడై కూర్చుండే, ఏంటది? అచ్చా ఠీకే. రావుతూ. రైట్ ఆన్సర్. నువ్వు తింటుంటే ఉండు, వాడు చెప్పేసి. రావుతో నాకు వచ్చింది కాబట్టి రావుతో చెప్పరాలేదా? కమాన్. దింపా ఒకటి చెప్పిండు, కూర ఇటు చూసినట్టున్నారు రాజు. నెక్స్ట్ రే థర్డ్ది, మీరు కూడా గెస్ చేస్తే కామెంట్ చేయండి గాయస్. ఆకు వేసి అన్నం వండితే ఆకు తీసి తింటారు. ఇదివరకు ఒకసారి అడిగారికి వచ్చింది ఇక్కడ. ఆకేసి అన్నం వండితే, అంటే ఆకేసి వండితే ఆకు తీసేసి చెప్పవారా? వేసుకుని తింటూ ఆకు తీసేసుకుని తింటూ గది కూడా లేదా? వచ్చింది లాస్ట్ ఇదన్నా గెచ్చుకో. పొట్టలో వేలు, నెత్తి మీద రాయి. పేను కాదు, పొట్టలో వేలు, తల మీద రాయి, నెత్తి మీద రాయి. పొట్టలో వేలు, నెత్తి మీద రాయి. ఎవరైనా మీరు ఊరు నుంచి చూస్తుంటే మీ ఊర్లో కూడా ఒక్కలే ఉంటారు కావచ్చు. వీళ్ళు ఊరు అంటే సిద్దిపేటలు అంటారు. ఆ సిటీలో చాలా మంది ఉంటారు, ఊరికొకడు ఉంటాడు. అది జ్యేష్ఠలు పొట్టలో వేలు, నెత్తి మీద రాయి అంటే అది ఐటమ్. అది చెప్పు రాజింగిడి ఊర్లో ఏంటంటారు చెప్పాను చాలా. ఆడు చెప్తాడు, నీకడ ముందు ఆడు చెప్తాడు. పొట్టలో వేలు, నెత్తి మీద రాయి. మీ ఊరు ఏంటంటారు చెప్పాను. ఇస్తారు అక్కడ కట్టలు, గ్లాసులు, పేపర్లు అమ్ముతారు చూడు, గలీలు ఉంటారు బాగా. ఐటమ్ చెప్పాలి నాకు, ఐటమ్ చెప్పాలి. హౌస్ లో కాదు, ఐటమ్ చెప్పుర్రా. మంగళసూత్రమా? చెప్పురా జింగిడి కాదు, చూపించిన చెప్తలేవు రా. పొట్టులో వేలు, నెత్తి మీద రాయి. దీన్ని గెలిపిద్దామని ట్రై చేసినా వీడు గెలవలేకపోయాడు, కొంచెం మందబుద్ధి పిల్లగాడు. సో కూరానికి అయితే 4 ఇచ్చేద్దాం. కూరాడు 2 సార్లు గెలుచుకున్నాడు. అరే నువ్వు 2 సార్లు గెలుచుకున్నాడు. వానికి సో ఫైనల్ గా ఐటీ కార్యక్రమాన్ని ఇంతటితో ముగించుకుంటున్నాం. ఇందులో విజేత వచ్చేసి ఇద్దరికి శిరసమానం వచ్చినాయి. వీళ్ళకి 5 అడిగినరా మరి? 4 అడిగితే వీడి రోడ్. అరే నీ కోసం ఇంకొకటి అడుగుతారు లాస్ట్. వింత కాదు, విడ్డూరం కాదు, అయినా అది వస్తే అందరూ నోరు తెరుస్తారు, ఏంటది? ఆవులింపు. క్వశ్చన్ అని అడగలిగాడు. అల్లే క్వశ్చన్ చెప్పలేదు, తెలుసు కాబట్టి చెప్పాడు.
4 ఇచ్చినా గంతే ఇక. నీ గురించి అయినా వాడే చెప్పిండు. వద్దు చెప్పాలి ఆపుతుంది. రే మిమ్మల్ని అయినా కొద్ది మాకు తక్కువ అయితే కథం. ఇటు కార్యక్రమం ఇంతటితో క్లోజ్. ఎవరైనా మీరు ఏమైనా గెస్ట్ చేసిన ఉంటే కామెంట్ చేశారు, చూద్దాం ఎంతమంది గెస్ట్ చేశారు. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం నీకు? దేశానికి ఏం లేడు. మాకు కూడా ఏం లేదు. ఏదో పకోడ బయట వేసుకొస్తామండి. ప్రతి క్యాంపింగ్ లో మనం వీడియో కాల్ అయితే చేస్తాం కాబట్టి ఇప్పుడు కూడా ఇన్స్టాగ్రామ్ లో ఒక వీడియో కాల్ అయితే చేయబోతున్నా. చూద్దాం ఎవరికి వెళ్తుంది ఏం కథ అని చెప్పేసి. పోయినసారి చేసినప్పుడు భలే వచ్చింది అది. ఈసారి బాగా వచ్చినాయి కామెంట్లు, నాగేరి 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 అని చెప్పేసి. కానీ ఈ టైంకి ఎవరు అవైలబుల్గా ఉంటారు ఎవరు ఉండరు, అదో బాగా. టైం వచ్చేసి 9 అవుతుంది. ఓకే, స్క్రీన్ రికార్డింగ్ అయితే ఆన్ చేసేస్తున్నా. లోహిత్ అని చెప్పేసి ఉంది. ప్లీజ్ వీడియో కాల్, ప్లీజ్ వీడియో కాల్, ప్లీజ్ వీడియో కాల్. మొత్తం అవే కామెంట్లు. చేతనేమో ఆడతలేరు. నెక్స్ట్ క్యాంపింగ్ ఆట పిల్లలే, ఇది కూడా పిల్లలే ఎవరో. లోహిత్కి అయితే కాల్ చేస్తున్నా. ఈ వీడియో చూసినాడు అర్థమవుతుంది ఫోన్ చేసినామా లేదా అని చెప్పేసి. మస్తు కనబడుతుంది రే, నువ్వు హోటల్ ఉన్నట్టు. నువ్వు ఇట్లా వచ్చింది సగం స్క్రీన్. హలో, హాయ్ లోహిత్. ఎక్కడ ఎవరు? కర్ణాటక నుంచిలా? క్యాంపింగ్ చెప్పాలనా? ఇగో అంటే ట్రాక్టర్లో లగ్జరీ రూమ్ తయారు చేసినాం. ఇగో బాగుందా? ఇది తెలుసా? ఇగో ఓకే, మరి ఉండాలా? ఓకే బాయ్. కొద్దిగా కర్ణాటక నుంచి వెళ్ళటరా, అంటే బార్డర్ కావచ్చు, అంటే కర్ణాటకలో ఉంటారేమో, తెలుగు వాళ్ళే కావచ్చు. అట్లానే లాంగ్వేజ్ కూడా అంటే భాష కూడా కొద్దిగా వేరే ఉంది, వేరే ఉంది. సో మొత్తానికి అయితే వీడియో కాల్ అయితే కంప్లీట్ అయిపోయింది. ప్యాకెట్ కదా 4వ సోమవారం. ఇంత ముందుకు సాయి చరణ్ కాల్ చేసినాం కదా, ఆయన కూడా కాల్ బ్యాక్ చేస్తుండు. సాయిరామ్ పక్కన లావాటుండు. హలో 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 నవీన్ అన్న. నీ వీడియో వస్తలేదు అన్న. వీడియో కాదన్నా, నేను కాల్ చేస్తున్నా. ఫస్ట్ అసలు బిగ్ ఫ్యాన్ అన్న నేను. ఓకే ఓకే, అంటే క్యాంపింగ్ లో ఉన్నాం, వీడియో కాల్ కోసం చేసినాం అన్నట్టు. అదే అదే అన్న, మీ వీడియో ఆన్ కావట్లేదు అన్న. నేను అసలు బిగ్ ఫ్యాన్ అన్న మీకు. ప్రతి ఒక్క వీడియో చూస్తున్నా నేను. ఓకే ఓకే, ఇది ఆయన ఆన్ అయితే లేదట్రా, మా చూపిస్తున్నా నీకు. అసలు కనపడలేదు అన్న, అసలు బిగ్ ఫ్యాన్ అన్న నేను. ఇప్పుడు కనబడుతున్నాయి. ఒక్క నిమిషం అన్న. ఓకే అన్న, ఒక్క నిమిషం. నీది కనబడట్లా? అది వీడియో ఆప్షన్ ఆఫ్ ఉన్నట్టుంది, ఒకసారి వస్తుంది వీడియో. వీడియో ఆన్ చేస్తున్నా అన్న. వీడియో ఆన్ సరే సరేలే, మీకు అనిపిస్తున్నాగా అన్న. సూపర్ అన్న, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. హాయ్ హాయ్ అన్న, బిగ్ ఫ్యాన్ అన్న. కూర హాయ్. తేజు ట్రాక్టర్ లగ్జరీ హౌస్ తయారు చేసినాం, దానిలో క్యాంపింగ్ చేస్తున్నాం. అన్నా అన్న, అసలు మామూలు కాదన్నా. నేను మీకు వీడియో కాల్ కోసం ఎంత సేపు వెయిట్ చేస్తాను అన్న. నీ వీడియో వస్తలేదు కాదు, ఎట్లా రియాక్ట్ అవుతున్నావు మాకు కనబడతలేదు. ఈ వీడియో ఆన్ కావట్లేదు అన్న. సరే సరేలే, నో ప్రాబ్లం. ఇక చూడు, ఇలా తయారు చేసినాం. సూపర్ ఉందన్న, బిగ్ ఫ్యాన్ అన్న నేను. ఓకే ఓకే, ఎక్కడ బ్రో మీది? మధ్యరూపాడు అన్న, కొత్తగూడెం డిస్ట్రిక్ట్. కొత్తగూడెమా? ఓకే ఓకే. అవునా అన్న, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ. నా ఫేస్ కనపడేది, అదే బాధ అనిపిస్తుంది నాకు. ఓకే ఓకే, వాయిస్ వస్తుంది, సరిపోతుంది. ఓకే ఓకే అన్న. ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఫోన్ లిఫ్ట్ చేసినందుకు మేము థ్యాంక్ యూ చెప్పాలి. ఓకే ఓకే, థ్యాంక్ యూ అన్న. ఓకే, ఉంటాం మళ్ళీ, బాయ్. ఓకే, థ్యాంక్ యూ అన్న. అరే మనం కనబడుతున్నాం కావచ్చు, బాయ్ చెప్పండి. బాయ్ 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 బాయ్. సో ఫైనల్ గా వీడియో కాల్ ప్రోగ్రామ్ అయితే కంప్లీట్ అయిపోయింది. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఈ రోజు వచ్చేసి ఎగ్ కర్రీ, రైస్ అయితే వండుకోబోతున్నాం. తినాం, ఆడు తినండి, నేను వాడు తినండి, నాకు తెలియదు. అన్నం కూడా తిన్నారు ఎప్పుడు? ఏం లేదు, ఇక నరుకుతా ఉంటే నరుకుతున్నాడు, 10 అవుతుంది. ఎవరు రా దారి. ఏదేమైనా ఈ ఫెసిలిటీ ఏదో బాగుంది. ఇక పైన రాబోయే క్యాంపింగ్స్ అలా కూడా దీన్ని మెయింటైన్ చేస్తాం. ఇట్లే నీళ్ళు ఎక్కువ వేస్ట్ కావు, కంఫర్ట్గా ఉంటుంది మంచిగా. పట్టరా నీది ఏది కాదు, అన్ని వాడు ఆయిల్ తీస్తున్నట్టు కూడా ప్లాన్ నీది. తీయని చెప్పరా? ఎంత వీడియో ఇట్లా స్టార్ట్ అయ్యి తీయని చెప్పారు. కింద అంత పచ్చిగా అయితే పండరాదు మళ్ళా. ఇక మీద పెట్టుకుంటేంది, కింద పెట్టు మరి అందదా పట్టుకుంటుంది. వాడు చేయి కూస్తాడు.
ఇట్లా ఆడుతున్నారు తీసుకో ఇట్లా కొట్టుకుంటా గిల్ల కూడా అట్లే నీళ్ళు పట్టిరా కడుక్కుంటారని నన్ను వాడుతురుగా మొత్తం కదా ఉన్నావుగా నల్లకానే ఇది నిండదు ఆ గిసొంటి టైంలో ఇబ్బంది మా నాన్న నిండదు ఇక ఒక దిక్కు కూరగాయలు అయితే ఆల్రెడీ అన్నం ఎక్కిచ్చేసిండు ఆల్రెడీ కొద్దిగా గరం అయిపోయింది అది అయిపోయే లోపల ఇది అందియాలి నీకు ఫస్ట్ తీసి పెట్టాను కరెక్ట్ టైం గుడ్లు కొట్టేమో కూడా నాకు గుర్తే ఆయన తాగమామలో కొట్టేస్తా అయిపోయిందా నీ టమాటాలు ఇవి ఎగే వరకు అవుతుంది ఇక ఆయిల్ మనం చెంచా మర్చిపోయినాం కూరకు ఇదే వాడదాం రెండింటికి మరి వాడు ఎట్లా తింటాడు దేనికి దేవతాడు ఎత్తారు తీరా నీకు అది అంటకుండా ఎత్తా అది అడుగుతుంది డింపే అల్లవెల్లిగడ్డ లేదంటుండు చూసినా మర్చిపోయారు అంటుండు కదా మెల్ల ఇప్పుడు ఏమంటాడు ఇప్పుడు తినేటప్పుడు మంచి లేదనుకో అది అల్లమెల్లిగడ్డ లేదు అందుకే మంచి లేదు మంచిగా కుదరలే దాని వల్ల మరీ అంత తినరాకుంటే ఏం చేయను మినిమం అని ఉంటది చూస్తున్నా ఇది కోసుకుంటూనే చూస్తున్నా కాదలే తినవారా వీడు ఆల్రెడీ టమాటా కూర తీసి పెట్టినాడు ఏదో గుడ్లు వేయక ముందుకే వానికి కొద్దిగా కారపొడి ఉప్పు వేసేసిన టమాటాలల్లా తీసి పెట్టిన ముట్టుకుంటే ఏదో తినడు కదా ఏదో ఆడతాడు కావచ్చు అనుకున్నాం మాట్లాడాడు స్పెషల్ ఒక గంట తెచ్చుకున్నాడు ఇవరి దాకా ఏలే చూసినావా అన్నం కూర ఒకటే గంట ఉన్నదంటే ఏదో జాబ్ పెట్టినవరా నీకు ఏడ దొరికింది ఇక వద్దు వద్దు అనుకుంటే ఇద్దరు చూసినా రీలు పోసేటప్పుడు అద్దుమా అంటారు చూసినా మొదటగా అన్న చాలా మంది కామెంట్ పెట్టారు గుర్తుందా ఫస్ట్ కూర వేసుకోవాలట అందుకే ఫస్ట్ కూర వేసినాయాల అదే నేను కూడా ఫస్ట్ కూర వేసుకుంటా నువ్వే వేసుకుంటావారా వేసుకోవడం ఎప్పుడైనా లాస్ట్కి వేసుకోవాలరా వేసుకోవడం లాస్ట్కి వేసుకోవాలి ఎప్పుడైనా అందుకే ఫస్ట్ డింకెత్తిగా అరే ఇగో గుడ్డు కూరలు ఎట్లయింది తెలుసా టమాటా గుడ్డు సక్క మిక్స్ కాలే టమాటా అరే డింపిగా చూసుకో ఓన్లీ టమాటా కూర పడ్డదా గుడ్డు వచ్చింది మరి అన్నమును కూర కలుపుకుంటే అన్నమే మంచిగా ఉంది కూర తీసుకురా అలాగే ఇంకొద్దిగా మాడు చేస్తే మజా వస్తుండే అన్నమా కూర ఏదా బట్ బుక్క అదే చల్ ఇప్పుడైతే తిన్నారు మా వాళ్ళు సట్టుగా ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే పండుకునే ముందు ఒక చిన్న గేమ్ ఆడదామన్నాడు తేజగాడు ఏం గేమ్ రా పందేరుగా టకటక్ అనాలి నువ్వు మరి కమాన్ అది చెప్పు గట్టి చెప్పు ఎట్లా ఆడతారు అది ఎట్లా వాళ్ళు లేపినప్పుడు లేపాలి వాళ్ళు లేపినప్పుడు లేపద్దు కమాన్ వాళ్ళు లేపినప్పుడు లేపితే గుద్దుడే చెప్పాలా పిత్త ఎరుగు పిత్త ఎరుగుతుంది సరే తెలియదు గేమ్ నేను చూడలే ఇప్పుడు చలో రెడీ పిట్ట పెట్టరా పిత్త ఎరుగుతుంది
పిట్ట ఆశలు ఏందన్నా కాన్సెప్ట్ పిట్ట కాళ్ళు ఎగురుతాయి ఇక. బర్రె ఎగురుడా జిగిడిగా అర్థమవుతుంది అదే బర్రె ఎగురుతుందా? ఎగురుతుందా? బండి ఎగిరే బర్రె ఎగిరే అదే మరి అప్పుడు నువ్వు లావటదు. పిట్ట ఎరుగుతారా? ఎరుగు, పండి ఎరుగు, గద్ద ఎరుగు, మనం ఎరుగు. విమానం ఎగురుతుంది మరి విమానం వెళ్ళాడు విమానం ఎగురుతాయి కదా. అరే నువ్వు ఎగురు అంటున్నావా? మనం అన్నాడు విమానం అన్నాడు చలో. కూర ఎరుగు. ఎన్ని రావుతున్నావు? నెక్స్ట్ కాకి ఎరుగు. లేపలే కాకి ఎగురుతుంది మరి మర్చిపోయాడు వారా. కమా నువ్వు బొరత నీటి పడతా కావచ్చు. ఇటు ఏం లేదు ఆధారం. వాళ్ళకైనా ఒకటే ఉంది, కింద పడతా కావచ్చు. ఇదేమిటి అంటే అదర్ వాడు పడ్డా కానీ గానే పడతాడు లోపల. అందుకే మాత్రం అనుకున్నా ఇక్కడ మంచిగా సుధరించుకున్నాడు కదా సపరేట్. సోఫా వాడేస్తున్నా ఇటు సైడ్ అనుకుంటున్నా ఒక్కరిని మంచిగా పడ్డా కానీ గిన్నె పడతా. అరే తేజగా ఏదేమైనా భలే గేమ్ పట్టుకొచ్చినవరా. ఈసారి ఇంకా డిఫరెంట్ గేమ్స్ పట్టుకరా. పిట్టేరు బాగా మజా వచ్చింది. దింపేడు దొరకలే ఎక్కువ. నేను దొరికిన వాడు అన్నప్పుడు దొరికిండి అంతటా అనిపించాలి ఇక మళ్ళీ ఆడితే. నేను దొరకలే. ఏదేమైనా ఈ లైట్లు ఉన్నాయి కదా చిన్నవి, ఆ బ్లాక్ బట్టలు ఆడ చూస్తే మస్తు అనిపిస్తుంది. ఇప్పుడు మీ లైట్ బంద్ చేసుకొని మొత్తం మన్న తర్వాత ఇట్లా చీకట్లో భలే ఉంటుంది కావచ్చు. ఇంకా ఓకే గైస్, ఇట్లా పొద్దుగాలను అయితే కలుద్దాం. ఇక మస్తు నిద్ర పడుతుంది కావచ్చు. ఎందుకంటే బయట చల్లగా ఉంది, లోపల కొద్దిగా ఎచ్చచ్చగా ఉంది మంచిగా. ఈ బెడ్ కూడా భలే కంఫర్ట్గా ఉంది. ఏ 30,000 50,000 బెడ్లు ఉంటాయి కదా, అవి కూడా పనిచేయి. ఏ ధీమా కొద్ది వాడుకున్నావు అంటే ఇక్కడ బెడ్లు థర్మోపోలతో వేసినాం కదా, అది ఇరిగినా కానీ ఏం కాదు, కట్టెలు ఇరుగుతాయి, థర్మోపోలే ఉంటాయి మెత్త కింద. మళ్ళీ అది ఎక్కువ కూడా ఏంటంటే మీదికి ఏం రావు పాములు గిన. మస్తు హైట్ మంచిగా ఏది రావు, ఆ టెన్షన్ ఉండదు. ఇలా రంది లేకుండా వాడచ్చు మంచిగా. ఓకే గ్యాస్ రేపు పొద్దుగా కలుద్దాం. అది ఇంకా ఉడకపోతుంది. మధ్యలో ఉన్నావు మంచిగా. అసలు నువ్వు ఇక్కడ వండేది కాదురా, మాకు టైట్ అయింది. బక్కోళ్ళు 3 పడతారు ఫ్రీ ఇక్కడ. అంటే నేను వండాలి మరి. ఆ బక్కలు వారేసి నువ్వు సోప్ మీద వండుకో. ఆ సోప్ మీద కాలు చాపుకోలేదు. నేను ఈ సోఫా మీద వండుకున్నా ఘోరంగా ఉంది పరిస్థితి. ఎటు బొర్రొత్తలేదు, ఈ మెడలో కొట్టుకోవచ్చుంది. ఈ డోర్ ఓపెన్ చేసి ఉండేసరికి దోమలు లోపలికి వస్తున్నాయి, ఘోరంగా పడుతున్నాయి. వీళ్ళు ఈ బెడ్ మీద మంచిగా వండుకున్నారు, నిద్ర పడతలేదు. ఈ లైట్లు వేసే పెట్టిర్రు, లైట్లు వేసింటే నాకు నిద్ర పడుతుంది, దానివల్ల ఇంత కూడా నిద్ర పడతలేదు. ఇక మధ్యలో ఊకే వేసుకుంటా కూర్చుంటున్నా. ఒకసారి కింద వండుకొని చూస్తా, ఒకవేళ ఇక నిద్ర పడితే పండుకుంటా. ఇక ఎట్లనైనా సరే పొద్దుగాల దాకా సర్వైవ్ కావాలి కాబట్టి ఇక ఉంటా. హలో గాయస్, గుడ్ మార్నింగ్. తెల్లారిపోయింది, ఎండ కూడా వచ్చింది ఆల్రెడీ. అడికి చూస్తే చెట్ల మీద కనబడుతుంది ఎండ, ఇటు మాకు కనబడతలేదు. ఎండ వచ్చింది రాని మెసులుతా ఉన్నాడు, వీళ్ళు ఎత్తున్నట్టున్నాడు. వాళ్ళిద్దరు సప్పలేదు. వాన అవతల డింపిగా ఉన్నాడు. రాత్రి ఈడవంట అన్నాడు, లేచి వచ్చి అటవన్నాడు. నేను అటవన్నాను, వచ్చి ఈడవన్నా. దోమలకు వశం కాలేదు రాత్రి, అంత మంచిగా ఉంది కదా, దోమలు వండనీయలేదు. ఈడేమో ఈడవన్నాడు, మొత్తం షెఫల్ అయిపోయినాం రాత్రి. సెలవు నాకు అసలు నిద్ర లేదు, తిరుగుడు ఈడున్నాడు, ఆడున్నాడు, ఈడ అటు ఇటే సరిపోయిందంతా. ఇంత మంచి రూమ్ మంచిగా వండుకోవచ్చు అని మేము అనుకుంటే దోమలు వచ్చి మొత్తం బిస్కెట్ చేసి ఇంకా తిరుగుతూనే ఉన్నాయో. అటు ఇటు మూమెంట్ ఇచ్చినప్పుడు సప్పలేదు అవి. సైలెంట్ ఒక దగ్గర ఉన్నాం అనుకోండి, వచ్చి అటాక్ అంటున్నాయి. సో మొత్తానికి అయితే లేచిరు, లేపంగా లేచి కిందికి అయితే వచ్చేసారు.
ఎండ ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి మన ఓవర్ నైట్ కూడా కంప్లీట్ అయిపోయినట్టే, ఎప్పుడో కంప్లీట్ అయిపోయింది. ఫుల్ ఎంజాయ్ చేసినాం ట్రాక్టర్లో లగ్జరీ హౌస్లో. కాకపోతే ఇక దోమలతోటే వర్షం కాలేదు. ఎంజాయ్ చేసిరా ఇంకా వర్షం పడుతుందా? వీడు వచ్చి మధ్య దొరుకుతాడు మరి రాత్రి జింగిడిగాడు. నేను అటు పడతా ఉన్నా సపరేట్ వచ్చి ఇడవన్నీ. ఈ జింగిడిగాడు ఏమో కింద పడ్డాడు ఎప్పుడు సోయలేదు. పడ్డావా దిగినవా? సొల్లుగా ఆరింది మొత్తం పంటే అట్లుంటది. బాగా మీదకి వచ్చింది ఎండ మీదకి వచ్చింది ఎండ మీదకి వచ్చేదాకా లేవలేదు. మేము ఎప్పుడైనా సరే తెల్లారేటప్పుడే లేదండి. ఇలా మొత్తం ఎండ మీదకి వచ్చేదాకా అట్లే అన్నాం. సో ఏమైనా చెప్తారా? ఎనీ ఎక్స్పీరియన్సెస్ ఏమైనా వచ్చి కూర్చున్నట్టు అయిందా? చూస్తుంది బరోబర్ ఏమైనా అయిందా? ఏం కాదు కానీ ఆ బెడ్ ఆడికిడుకుంటే అందరం మంచిగా అనుకుంటుంటే కింద మంచిగా ఉందిరా. మనం చేసిన మిస్టేక్ ఏంటంటే సోఫా ఉంది కదా, సోఫా తీసి మొత్తం మీద వారేసి బెడ్ మీద అందరం బండేది ఉండే ఆడికిడికి. అట్లా కాకుండా మేము మీద కబ్జా చేసేసినాం, ఈడ కబ్జా చేసినాం, ఆడ కబ్జా చేసినాం, అట్లా ఆగమైపోయింది. ఏదైతే మొత్తానికి అయితే మన ట్రాక్టర్ లగ్జరీ హౌస్లో క్యాంపింగ్ వచ్చేసి సో ఫైనల్గా ఈ చిన్న వీడియో కనుక నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, ఛానల్లో కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్, టేక్ కేర్, బై బాయ్.